డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ రిజల్ట్స్ నిన్ననే రిలీజ్ అయ్యాయి. మీ అందరికి కూడా మంచి మార్కులు వచ్చాయని చెప్పేసి భావిస్తున్నాను. ఇక ఎవరైతే విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తున్నారో వాళ్ళందరూ కూడా రీకౌంటింగ్ అదేవిధంగా రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దీనికోసము ఒక్కొక్క సబ్జెక్టుకు కొద్దిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధంగా రీకౌంటింగ్కు రీవెరిఫికేషన్కు అప్లై చేసుకోవడానికి ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 24వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు అవకాశం కల్పిస్తారు. ఆ మధ్యలో మనము ఫీజు చెల్లించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పాస్ అయిన విద్యార్థులైనా ఫెయిల్ అయిన విద్యార్థులైనా కూడా మనకు ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్లో విద్యార్థి యొక్క ఆన్సర్ స్క్రిప్ట్ను పరిశీలిస్తారు, వచ్చిన మార్కుల్ని లెక్కిస్తారు. ఏవైనా క్వశ్చన్స్ కరెక్షన్ చేయకుండా ఉంటే వాటిని కరెక్ట్ చేసి వాటికి మార్క్స్ అలాట్ చేసి వాటిని యాడ్ చేస్తారు. ఈ విధంగా మనకు దిద్దని ప్రశ్నలు ఏవైనా ఉంటే దాన్ని దిద్ది ఎక్స్ట్రా మార్కులు అనేటివి వస్తాయి. అదేవిధంగా విద్యార్థి యొక్క క్వశ్చన్ పేపర్ను అంటే ఆన్సర్ స్క్రిప్ట్ను స్కాన్ చేసి దాన్ని విద్యార్థికు పంపిస్తారు. ఇక రీకౌంటింగ్ చూస్తే కేవలము మార్క్స్ను మాత్రమే కౌంట్ చేస్తారు. మీకు వచ్చిన మార్క్స్ను మాత్రమే కౌంట్ చేస్తారు. కౌంటింగ్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మాత్రమే రీకౌంటింగ్లో అవి సరిచేస్తారు. స్కానింగ్ పేపర్ అనేది ఇవ్వరు. ఏవైనా దిద్దని క్వశ్చన్స్ ఉంటే కూడా దిద్దరు అవి. సో రీవెరిఫికేషన్కి అయితే ఒక్కొక్క సబ్జెక్టుకి 1000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. రీకౌంటింగ్ అయితే ఒక్కొక్క సబ్జెక్టుకు 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీరు స్కూల్కి వెళ్ళి మీ హెచ్ఎం గారితో మాట్లాడి ఏ సబ్జెక్టుకి రీకౌంటింగ్ ఇస్తున్నారా లేదా రీవెరిఫికేషన్ ఇస్తున్నారా అని చెప్పి ఆ ఫీజును వాళ్లకు ఇవ్వవలసి ఉంటుంది. స్కూల్ లాగిన్లో వాళ్ళు అప్లై చేస్తారు. వీలైనంత తొందరగా రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అప్లై చేసేది ఉంటే చేసేయండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.